బాబాసాహెబ్ అంబేద్కర్ తన స్టేట్స్ అండ్ మైనారిటీస్ పుస్తకంలో దళితులకు ప్రత్యేక ఆవాసాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అంబేద్కర్ ఇండియా మిషన్ దళితవాడలను ప్రత్యేక పంచాయతీలుగా చెయ్యాలని కొన్ని సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తోంది. దళితవాడలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చెయ్యడం ద్వారా దళితులు పాలకులుగా మారతారు. అధికారంలో వారికి ప్రాతినిధ్యం పెరుగుతుంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం పెరుగుతుంది. అలాగే బలపడుతుంది. పంచాయతీలకు ఆర్థిక సంఘం కేటాయించే నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా ఏడాదికి ₹1 కోటి కేటాయించినా 5 సంవత్సరాలలో 5 కోట్లు మన దళిత పంచాయతీలకు అందుతాయి. ఈ నిధులతో మన దళిత వాడల్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, రక్షిత మంచినీరు, పాఠశాలలు, ఆసుపత్రులు, అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాల వంటి మెరుగైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీ స్థాయిలో జరిగే అన్ని పనులకు కాంట్రాక్టర్లుగా దళితులే ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడితే దళితుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి.